ఓం నమ శివాయ. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది, ఈ సృష్టిలో తల్లి లేని ప్రాణి లేదు, అలాగే ఎల్లమ్మ తల్లి కరుణ లేని జీవితం లేదు. ఈరోజు మనం వినబోయేది కేవలం దేవత కథ కాదు, త్యాగానికి ప్రతీక, సహనానికి పరాకాష్ఠి, స్త్రీ శక్తికి శాశ్వత రూపం అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మహిమ. పూర్వకాలం సత్యయుగ కాలంలో బ్రహ్మదేవుని మానస పుత్రుల్లో ఒకరైన భృగు మహర్షి వంశంలో జన్మించిన మహానుభావుడు జమదాగ్ని మహర్షి. ఆయన తపస్సుకు మెచ్చి దేవతలు ఆశీర్వదించారు. అలాంటి మహర్షి భార్యగా జన్మించింది రేణుకాదేవి. ఆమె సాధారణ స్త్రీ కాదు, పవిత్ర, ప్రాతివ్యత్యం, తపశ్శక్తి మూడు కలిసిన మహాశక్తి రేణుకాదేవి. రేణుకాదేవి నిత్యం నది ఒడ్డున ఒక మట్టి పాత్రను తయారు చేసి అందులో నీరు తెచ్చేది. కానీ ఆ పచ్చికుండ మాత్రం అస్సలు పగలదు, ఎందుకంటే ఆమె యొక్క ప్రాతివ్రత్య శక్తితోనే నిలబడేది. ఒకరోజు ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపోయారు, ఒక స్త్రీ ఇంత శక్తి ఎలా అని వారు పరీక్షించాలనుకున్నారు. అదే సమయంలో ఆకాశంలో చిత్రరథుడు అనే గంధర్వుడు విమానంలో ప్రయాణించాడు. అతన్ని చూసి రేణుకాదేవి మనసు క్షణమాత్రం చెలించింది. ఆ క్షణమే మట్టి పాత్ర చెదిరిపోయింది. ఇది చిన్న తప్పు అయినా మహర్షి ఆశ్రమంలో ధర్మం అత్యంత కఠినం. ఆ రోజు రేణుకాదేవి నీరు తీసుకురాలేకపోయింది. జమదాగ్ని మహర్షి తన తపోశక్తితో అన్నీ గ్రహించాడు. ఆయనకు ఆగ్రహం కలిగింది. పతివ్రత్యలో చిన్న చలనం కూడా అధర్మమే అన్నాడు. ఆయన తన కుమారులను పిలిచాడు. ముగ్గురు కుమారులు తిరస్కరించారు. చివరికి పరశురాముడు నాలుగోవాడు ముందుకు వచ్చాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞకు బద్ధుడయ్యాడు. తల్లి ముందుకు వచ్చి ఏమీ చెప్పలేదు. అమ్మవారి ఎల్లమ్మ తల్లికి అసలు ఏం భయం అనిపించలేదు. ముఖంలో కోపం లేదు, మనసులో ద్వేషం లేదు. ఒక్కటే అన్నది, నాయనా, నీ ధర్మం నీవు కాపాడు, నేను తల్లినైనా ధర్మానికి మించిన దాన్ని కాదు అని. అప్పుడు పరశురాముడు తల్లి శిరోచ్ఛాదనం చేశాడు. ఆ క్షణమే భూమి కంపించింది, ఆకాశం నిశ్శబ్దమైంది. ఇది సాధారణ మరణం కాదు, త్యాగయజ్ఞం. అప్పుడు జమదాగ్ని మహర్షి పరశురాముడికి వరం ఇచ్చాడు. నీవు కోరేది ఏదైనా అడుగు అన్నాడు. పరశురాముడు ఏమి కోరాడంటే, తల్లి జీవించి రావాలి, అన్నదమ్ముళ్ళు బ్రతకాలి, తల్లి పాపరహితంగా ఉండాలి అని అన్నారు. అప్పుడు జమదాగ్ని మహర్షి రేణుకాదేవిని పునర్జీవింపజేశాడు. కానీ ఆమెకు ఇక సాధారణ మనిషి కాదు, ఆమె కలియుగంలో పేదల తల్లి, రోగ నివారణకు శక్తి స్వరూపంగా అయ్యింది. అప్పటి నుంచి ఆమె ఎల్లమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందింది. అసలు ఎల్లమ్మ నామార్థం తెలుసుకుందామా? ఎల్ల అంటే సరిహద్దు, అమ్మ అంటే తల్లి, సరిహద్దులు లేని తల్లి, కులం మతం చూడని తల్లిగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు దళితులు, పేదలు, రోగులకు సంతానం లేని వారిని అందరినీ ఎల్లమ్మ తల్లిని అందరూ తమ తల్లిగా భావిస్తారు. ఈమె కర్ణాటకలోనే సందట్టి కొండ ఎల్లమ్మ తల్లి ప్రధాన క్షేత్రం. ఇక్కడ రావి చెట్టు కింద తల్లి స్వయంభూగా
వెలసింది. అమావాస్య భరణి నక్షత్రం రోజుల్లో లక్షలాది మంది భక్తులు వస్తారు. తలనీలాలు, వ్రతాలు, దీక్షలు అన్నీ తల్లి కరుణకు చిహ్నాలు. చర్మ వ్యాధులు, జ్వరాలు, మానసిక బాధలు ఎల్లమ్మ తల్లి వృద్ధి శాంతిస్తాయి అని భక్తుల విశ్వాసం. అందుకే ఆమెను మరియమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ రూపాల్లో కూడా పూజిస్తారు. ఈ కథ మనకు చెప్పేది త్యాగం బలహీనత కాదు, మనం త్యాగం చేయడం బలహీనత కాదు అని, సహనం ఓటమి కాదు, స్త్రీ శక్తి శాపం కాదు, వరం ధర్మం కోసం బాధపడేవారే దేవతలు. ఇంతటితో రేణుకా అమ్మదేవి ఆలయం గురించి, అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇంకేమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఇంకెన్నో పురాణ గాథలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎల్లమ్మ తల్లి భక్తులకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకెన్నో పురాణ గాథల కోసం రామాయణం, మహాభారతం, భగవద్గీత, పంచలింగాలు, జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాలు అన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.